జంగారెడ్డిగూడెం డిపోలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘాలు సమైక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధన, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెం డిపోలో లంచ్ సమయంలో సంయుక్త కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎంయూఏ జిల్లా అధ్యక్షుడు రామారావు, ఎన్ఎంయూఏ డిపో అధ్యక్షుడు రత్నరాజు, డిపో కార్యదర్శి ప్రసాద్, ఈయూ కార్యదర్శి సిహెచ్ఎస్ నారాయణ, ఈయూ జిల్లా అధ్యక్షుడు రంగనాయకులు, ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి జిఎస్ నారాయణ, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సుందరయ్య నాయకత్వం వహించారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ కార్మికుల ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెనువెంటనే చెల్లించాలని కోరారు. సుందరయ్య, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, జేఏసీ స్టేట్ కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా నిరసన కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా రవాణా రంగ కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్న ముంబై బెస్ట్లో BEST ఆర్టీసీలో 4 రోజులు సమ్మె చేసి 5,000 బస్సులు ప్రభుత్వం వేసేలాగా అక్కడ ఒప్పందం చేసుకున్నారు. అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. అలాగే ఆర్టీసీ సంబంధించి ఈ విజయవాడ 1 డిపో సంబంధించి డిపోని ప్రైవేట్ వ్యక్తులు లూలు మాల్కి ఇవ్వడానికి అక్కడ పౌర సమాజం పోరాటం చేసి మొత్తం ఆ డిపోని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు 4 డిపోల్ని మూసారు. మూసివేసిన డిపోలన్నింటినీ తెరిపించాలని కోరుతున్నాం. పెనకిల్తో చేసిన ఒప్పందం చాలా నష్టదాయకమైంది. CESL అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఆ ఒప్పందాలు చేశారు. ఒక్కొక్క బస్సుకి సగటున 12 సంవత్సరాల్లో ఆర్టీసీ 5.5 కోట్లు చెల్లించవలసి వస్తుంది. అతను బస్సు పెట్టేది 1 కోటి రూపాయలు మాత్రమే. అలాగే ఇప్పుడున్న విద్యుత్ బస్సులు కూడా ఇప్పుడున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. అంటే ఇప్పుడున్న బస్సుల స్థానంలో 3 బస్సుల స్థానంలో 5 విద్యుత్ బస్సులు ఉంటే ప్రజల అవసరాలు కొంత తీరుస్తాయి. 2 ఏళ్లగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆగ్మెంటేషన్ ద్వారా, రీప్లేస్మెంట్ ద్వారా బస్సుల్ని కొత్త బస్సులు వేయవలసిన పరిస్థితుల్లో వేయకుండా చేయడం వల్ల ఈ రోజుకు ఒక బస్సు స్క్రాప్ అవుతుంది, ఒక బస్సు తగ్గిపోతుంది. ప్రజల అవసరాలు డోర్లో పడి చనిపోతున్నారు. ప్రమాదాలు, ఘర్షణ వస్తుంది డ్రైవర్ కండక్టర్లతో. వీటన్నిటికీ కారణం బస్సులు వేయకపోవడం, రిక్రూట్మెంట్ చేయకపోవడం. ముందు ఆ పనులని చేయాలి. ఎక్కడైతే ఉచిత రవాణా పెట్టారో అన్ని చోట్ల ఎంతో కొంత కొత్త బస్సులు వేశారు, రిక్రూట్మెంట్లు చేశారు. ఆ స్కీమ్లు నిలబడ్డాయి. మన అనేక రాష్ట్రాలు, 9 రాష్ట్రాల అనుభవాలు ఎక్కడ తీసుకున్నా కానీ ఈ స్కీమ్ అమలైన అన్ని చోట్ల కొత్త బస్సులు వేశారు. ప్రభుత్వం వేయకుండా ఏదో ప్రైవేటు ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తాం. నిన్న మంత్రి గారు కూడా చెప్పారు, చాలా బాధాకరం. డీజిల్ హానికరం అని ఎలా చెప్తే డీజిల్ మరి ప్రభుత్వ వాహనాలకు వినియోగించట్లేదా డీజిల్? అంటే పర్యావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వారి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చెయ్యండి, ప్రమాదాలు నివారించండి, కాలుష్యాన్ని నివారించండి. కాలుష్య నివారణ కోసం ఆర్టీసీ బస్సులు, కాలుష్యాన్ని పెంచేవి ఆర్టీసీ బస్సులు కాదు. మొత్తం 10 లక్షల బస్సులు, 1.5 బస్సులు మాత్రమే ఇండియాలో ఆర్టీసీల దగ్గర ఉన్నాయి. అది వెదజల్లే కాలుష్యం 0.01%. అది పెద్ద ఎవరో కేసులు వేయలేదు. ఈ కాలుష్యం వల్ల మాకు ఆరోగ్యాలు పోయినాయని, మాకు ప్రమాదం వచ్చిందని ఎవరో చెప్పలేదు. కానీ ఇది ఒక సాకుగా చూపించి మొత్తం విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీలని ముంచేయాలి, మూసేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకు విద్యుత్ బస్సుల ప్రాజెక్ట్ని వాయిదా వేయమని కోరుతున్నాం. ముందు 2029 అన్నారు, తర్వాత 30 అన్నారు. ఈ రోజు నిన్న పత్రికల్లో 2031 సంవత్సరానికి పూర్తి విద్యుత్ అన్నారు. అనేక రాష్ట్రాలు పెట్టినాయి, కానీ ఎక్కడ సక్సెస్ కాలా. చైనా లాంటి ఎక్కడో ఒక చోట ఉండొచ్చు, వాళ్ళు ప్రైవేటీకరణ చేయలా. కానీ ఇక్కడ జరిగేది ఆర్టీసీని నాశనం చేయడం. విద్యుత్ బిల్లు తీసుకొచ్చారు అదాని లాంటి వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడం కోసం. ఈ రోజు విద్యుత్ బస్సులు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమే వచ్చినాయి అనేది ఆర్టీసీ చేసి చాలా స్పష్టంగా దీని మీద ఉద్యమం చేయాలని, ప్రజల సహకారం తీసుకోవాలని, ప్రజలు కూడా వీటిని అర్థం చేసుకుని మాకు సహకరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం బస్సులు వేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెలవు. నా పేరు BVSS రంగనాయకులు, ఎంప్లాయీస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోల్లో కూడా మా జేఏసీ అన్ని యూనియన్లు కలిపి ఈ బస్సులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడపాలి. అందులో భాగంగా జంగారెడ్డి డిపోలో ఇవాళ రేపు కూడా గేట్ మీటింగ్లు, ధర్నాలు పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసి మా యొక్క ఉద్యమం దేనికి చేస్తున్నాం అనేది, ప్రజల అవసరాల గురించి బస్సుల సంఖ్య పెంచాలని, ఇప్పుడున్న బస్సులు సరిపోవట్లేదని, వచ్చే విద్యుత్ బస్సులు మేము వ్యతిరేకం కాదు, ఆర్టీసీ కార్మికులందరూ కూడా పర్యావరణకు వ్యతిరేకం కాదు. కానీ ఆర్టీసీ బస్సులు ఈ బస్సులు అనేవి కూడా ఆర్టీసీ కార్మికుల ద్వారా నడవడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకి మేలు జరుగుతున్న ఉద్దేశంతో మేము చెప్తున్నాము. దానిలో భాగంగా ఉద్యమం చేస్తాము. అలాగే మాకు రావాల్సిన రాయితీలు కానీ, మాకు రావాల్సిన ఏవి కూడా ప్రభుత్వం ద్వారా ఏమీ రావట్లేదు. గత PRCలో ఉన్న బకాయిలు చెల్లించాలని 4 DAలు బకాయిలు ఉన్నాయి.
ఉన్నాయని, ఆర్టీసీ సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పి కోరుతూ చాలా కాలం నుంచి వేచి ఉండి మేనేజ్మెంట్ ద్వారా ఆర్టీసీ ప్రభుత్వానికి కూడా అనేక విన్నపాలు చేసి ఏమీ పట్టించుకోవడం ద్వారా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ ఉద్యమం చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గారబడి రామారావు, ఏలూరు జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిటీ ప్రెసిడెంట్ని, అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో 2 రోజులు మరి ధర్నాలు, రెడ్ బ్యాడ్జీలు పెట్టి ధర్నాలు చేయమని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకుని దాంట్లో భాగంగానే మేము జంగారెడ్డిగూడెం డిపోలో ఇంత పెద్ద ఎత్తున అన్ని యూనియన్లు కలిపి, అన్ని అసోసియేషన్లు కలిపి ఈరోజు జేఏసీగా ఏర్పడి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసి క్రమేపీ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఉంది. అందువలనే 200 బస్సుల్ని పెట్టాలని ఆలోచనలో ఉంది. మేము ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వారికి ఇస్తే మాత్రం అది మేము తీవ్ర వ్యతిరేకత మేము తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ వారు మాత్రమే మేము నడపగలం. ఆ పినాకలకు ఇచ్చేటువంటి రాయితీలు మాకు ఇస్తే మేము ఖచ్చితంగా దానికంటే తక్కువ భాగంతో మేము నడపగలం. మాకు ఖచ్చితంగా ప్రైవేటు వారికి ఇవ్వకుండా ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ వారు నడిపేలాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ చాలా మరి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్త్రీశక్తి పెట్టి మరి అమలు చేయమని చెప్పినప్పుడు మేము ఛాలెంజింగ్గా తీసుకుని ఆర్టీసీ ఉద్యోగులు దీన్ని ఎంతో బలోపేతం చేసే విధంగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ కూడా అనేక మంది ప్రభుత్వాలు సహకరిస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి దాన్ని పట్టించుకోకుండా కొత్త బస్సులు లేవు, ఆ రిపేర్ బస్సులతోటే, ఆ డొక్కు బస్సులతోటే మేము నడుపుతున్నాం. ఇవాళ రిక్రూట్మెంట్లు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందుల వల్ల మరి ప్రజలు మరి స్టాఫ్ను కొడుతున్నారు. అయినా సరే భరించుకుంటూ ఇవాళ ఏదైతే స్త్రీశక్తి పెట్టారో గవర్నమెంట్కి మేము బాసటగా నిలబడి దాని ఉన్నతమైనటువంటి స్థితిలో మేము తీసుకెళ్తే కనీసం విఘ్నత లేకుండా ఈరోజు మరి ఎలక్ట్రికల్ బస్సులన్నీ పెట్టి మరి మమ్మల్ని దెబ్బతీయాలని ఆలోచించడం వారి విఘ్నతగా మేము వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే ఇవాళ ఈ విద్యుత్ బస్సులు రావడం వల్ల మేము ఈ ఒక్కొక్క బస్సుకి 120 మంది పట్టినా మేము సరిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రతి బస్సు 30 కంటే ఎక్కువ మంది లేదు. ఏసీ బస్సులు అన్నారు, ఎలక్ట్రికల్ బస్సులు అన్నారు, 30 మంది కంటే ఎక్కరు. మరి ఈ ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? వీళ్ళు పెట్టేటువంటి ఈ విధానం వల్ల మరి ప్రజల్లో ఎటువంటి అశాంతి నెలకొంటుందో మీరు ఆలోచించాలని మేము అడుగుతున్నామండి.